అయితే మంచిగానే చేస్తున్నావు, నీకు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తాము, మనకు ఎడ్జ్ ఉంది, గెలుస్తాము, నీవు ఉండు అని చెప్పినాం. ఫోన్ అన్నాడు. ఫోన్ అంటే నేను మేడం ముందర కోపం రాగలది. అది 7 పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీ, 7 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యేల ముందర, మాజీ ఎమ్మెల్యేల ముందర కూడా చెప్పడం జరిగింది. జ్ఞానేశ్వరన్న కూడా ఉన్నాడు. మరి ఆ రోజు సార్ ఏమన్నాడంటే, పాపం ఆయనకు బిజినెస్ ఉన్నాయి, భయపడుతున్నాడు, పోనీ రాగలుగుతున్నాడు. నేనంటే పోకుండా ఉంటే ఇదే పార్టీలో ఉంటాడంట, మన పార్టీకే సపోర్ట్ చేస్తాడంట. నేను కూడా అప్పటిదాకా నయం గొప్ప వ్యక్తి అనుకున్నాం. కానీ ఊహించని విధంగా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళి టికెట్ తెచ్చుకున్నంటే నిజంగా నాకు చాలా బాగా అనిపిస్తుంది. మరి ఇంకా నన్ను కూడా కాంగ్రెస్లోకి వెళ్ళి పోతున్నాడు, ఇవాళ పోతాడు, రేపు పోతాడు అని చెప్తున్నాడు. ఇంకా కూడా నేను చెప్తున్నా, నేనైతే పార్టీ మారే ప్రసక్తి లేదు. మొన్ననే చెప్పినా, మళ్ళా కూడా చెప్తున్నా, ఎక్కడ పోయే ప్రసక్తి లేదు. ఎందుకంటున్నంటే మొన్న దాకా ఆలోచన చేద్దాం అనుకున్నాం, కానీ కేశవరావు లాంటి వాడు కడియం సిఆర్ఎస్ వాళ్ళు పోతే నాకు నిజంగా నాకు అక్కడ వాళ్ళ బంధువులే చెప్తున్నారు, కడియం సిఆర్ఎస్ బంధువులు ఫోన్ చేసి చెప్తున్నారు, నీవు మాత్రం పార్టీ మారవద్దని చెప్తున్నారు. కేకే వాళ్ళ అలిచారులు చెప్తున్నారు, పార్టీ మారవద్దని చెప్తున్నారు. నేను మారే ప్రసక్తే లేదని చెప్తున్నా. ఎందుకంటానంటే అక్కడ కూడా వాళ్ళు మైండ్ గేమ్ ఆడిర్రు. ఇప్పుడు కడియం సిఆర్కి కూడా బిడ్డకు కూడా టికెట్ ఇస్తలేరంట. నువ్వు అక్కడ ఎమ్మెల్యేకు రాజీనామా చేసేస్తే మరి దానం నాగేందర్కు ఆయనకి ఇద్దరికి కూడా మీరు రాజీనామా చేసేస్తే మీకు టికెట్లు ఇస్తామంటున్నారట. మరి ఆ విధంగా ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఇంకా కూడా ఆలోచించుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా అటు ఇటు ఓటర్లు కూడా ఆలోచించుకోండి. ఇది ఎలా ఓడిపోతుండొచ్చు, గెలుస్తుండొచ్చు, కానీ రాజకీయం శాశ్వతం కాదు. మనుషులు ఇంపార్టెంట్, వ్యక్తులం ఇంపార్టెంట్. రేపు పొద్దుగల కాసాని జ్ఞానేశ్వర్ గారు 40 సంవత్సరాల నుంచి ఎంపీపీగా ఉండి, మరి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండి, ఎమ్మెల్సీగా ఉండి ఈ ప్రాంతానికి ఎన్నో విధాలుగా సంపూర్ణ సహకారం అందించినటువంటి, గ్రామాల అభివృద్ధి కోసం ఎన్నో సహకారం చేసినటువంటి వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్ గారు. కాబట్టి మనమందరం కూడా జ్ఞానేశ్వర్ గారికి అండగా ఉండాలని మేమందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అటు ఇటు పోయేటోళ్ళు కూడా పోకుండా ఉండాలి. రేపు పొద్దుగల మనమందరం కూడా 3 సార్లు చూసినాం. చేవెళ్ళ పార్లమెంట్ కొత్తగా ఏర్పడిన తర్వాత ఒకసారి జైపాల్ రెడ్డికి ఇచ్చినాం, ఒకసారి విశ్వేశ్వర రెడ్డికి ఇచ్చినాం, ఒకసారి రంజిత్ రెడ్డికి ఇచ్చినాం. ఈసారి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల నాయకులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారిని మనమందరం కూడా ఐకమత్యంగా ఉండి 3 ఎంపీలను చూసినాం. ఒకసారి బీసీని కూడా చూద్దామని మిమ్మల్ని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ.